హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇవాళ మన ట్రెడిషనల్ స్వీట్ అయిన కజ్జికాయలు చేసి చూపిస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 కిలో పుట్నాల పప్పు, ఒక 1/2 కిలో బెల్లం, ఒక 1/4 కిలో పల్లీలు, ఒక 100 గ్రాముల కొబ్బరి, ఒక 1/4 కిలో నువ్వులు, మైదా పిండి ఒక 1/2 కిలో, ఇలాచి, ఆయిల్ డీప్ ఫ్రైకి. అంతేనండి. ఫస్ట్ అయితే మైదా మనం ఇలాగా జల్లించుకోవాలి. ఏమన్నా తొరకలు ఉంటే వెళ్ళిపోతాయి. తీసి పక్కన పెట్టేసుకొని సాఫ్ట్గా పిండి అయ్యాక దాన్ని మనం మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మనం జల్లించుకున్న మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్లెస్గా లేకుండా ఉంటుంది. మంచిగా ఇలా ఫస్ట్ సాల్ట్ అంతా కలుపుకున్నాక కొద్దిగా దాంట్లో ఆయిల్ వేసుకొని కలిపెట్టుకుంటే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయన్నమాట. మంచిగా ఆయిల్ అంతా పిండిలో కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. అలా ఆయిల్ కలిసిన తర్వాత చేతికి అలా ముద్దలా వస్తుంది, అలా రావాలి. ఆ తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత క్రంచీగా వస్తాయండి. ఓపిక అంటే చాలా మనం బలమంతా ఉపయోగించి మంచిగా మర్దన చేసి కలపాలి, అప్పుడే బాగా వస్తాయి. ఎంత కలిపితే అంత బాగా వస్తాయి. దాన్ని కొద్దిసేపు నానబెట్టుకోవాలి మనం. సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి. చూసారా, అలా ముద్దలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా నొక్కితే పైకి రావాలన్నమాట, అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ని దాని మీద పరిచేసుకొని పెట్టుకోవాలి. ఆరిపోకుండా ఉంటుంది పిండి, మంచిగా నానుతుంది. ఇప్పుడు మనం పూర్ణం తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే మనము నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాము. పుట్నాల పప్పు వేయించక్కర్లేదు. ఫస్ట్ అయితే మిక్సీలో కొబ్బరి మిక్సీ పట్టేసుకుందాం, ఎందుకంటే కొబ్బరి నలగదు అన్నీ కలిపి ఆడిస్తే, అందుకనేసి ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాక మిగతావన్నీ కూడా 1 by 1 మిక్సీ పట్టేసుకుందాం. కొబ్బరి నలిపోయింది. దాంట్లో ఇలాచి కూడా వేసేసుకొని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు కూడా చల్లారిపోయాయి, వాటిని కూడా కలిపి మిక్సీ ఆడిచ్చేసుకుందాం. ఇవన్నీ కలిపి 1 by 1 మిక్సీ ఆడించుకోవాలి. అలా పౌడర్ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు మిగతావన్నీ కూడా మరాడిచ్చేసుకుందాం. అన్నీ కొద్దిగా అన్నీ ఒకసారి పట్టాలి కాబట్టి కొద్దిగా మిక్సీ పట్టుకొని కలిపెట్టుకోవాలి. ఈ పూర్ణము కజ్జికాయలోకి రకరకాలుగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. బెల్లం కూడా కలిపి మిక్సీ పట్టేసుకుందాం. అమ్మ ఈ విధంగా చేస్తారు. ఇవన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి, నచ్చుతుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకున్నవన్నీ కూడా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో పట్టేసుకుందాం. ఇవన్నీ ఒకసారి మనము అలా కలిపేసుకొని ఇంకొకసారి అంత పిండిని మిక్సీలో ఆడిచ్చేసుకుంటే బాగా కలుస్తుంది. పూర్ణం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మెయిన్ కొద్దిగా పూర్ణం చేసుకోవడం ఒకటి కొంచెం ప్రాసెస్. పూర్ణము చపాతీ రోల్ చేసుకోవడం కొద్దిగా ప్రాసెస్. ఈజీగా కాలిపోతాయి, తొందరగా వేగిపోతాయి ఇవి. ఇప్పుడు మనము కజ్జికాయలు చేసుకుందామండి. ఫస్ట్ అయితే పూర్ణం రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. కొద్దిగా చిన్న ఉండలు చేసుకొని
దాన్ని నానిపోయింది చూడండి మెత్తగా. అలాగా దాన్ని మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకొని అలాగా ఒక పీట పెట్టుకొని చపాతీలా రుద్దుకోవాలి. చాలా పల్చగా రుద్దుకోవాలి. ఇక్కడ నేను చూపించే చెక్కలు ఉన్నాయి కదా, అవి మా ముద్దు చేసివి. అంటే మా నాన్న వాళ్ళ నానమ్మ అనమాట. మా మదరు వాటిని చాలా మంచిగా ఎత్తిపెట్టుకున్నారు. అంటే జ్ఞాపకంగా ఎత్తిపెట్టుకున్నారు. ఇంకా ఉన్నాయి, మురుకులు వత్తే ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళ జ్ఞాపకాలుగా అలా ఎత్తిపెట్టుకున్నారనమాట. ఇప్పుడు మార్కెట్లోకి చాలా చాలా వెరైటీస్ వచ్చేస్తున్నాయిలేండి. పల్చగా రుద్దుకోవాలి. ఈ రుద్దుకునే దగ్గరే ఉంది టెక్నిక్ అంతా కూడా. మనం ఎంత పల్చగా రుద్దుకుంటే అంత బాగా వస్తాయి. అలా రుద్దుకొని అలా చెక్కల్లో పరుచుకొని పూర్ణం పెట్టేసుకోవాలి. పూర్ణం ఎక్కువ పెట్టుకోవద్దు, కొద్దిగానే పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. అది చాలా స్పీడ్గా క్లోజ్ చేయాలి. నేను కొంచెం స్లో చేశాను. పూర్ణం తక్కువే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకుంటే పొట్ట పగిలిపోయి ఆయిల్లో అదంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కొంచెం చూసుకోవాలి, వీటిని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలా చూసారా ఎంత క్యూట్గా చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా వచ్చేసాయి కదా. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుందాం. ఒక్కసారి ఒక 25-50 అంటే 25-30 దాకా చేసి పక్కన పెట్టేసుకుంటే మనము ఆయిల్లో వేయించుకున్నాక మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు. వేగడం చాలా స్పీడ్గా వేగిపోతాయి. ఈ చేయడం ఒకటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కజ్జికాయల్లో పూర్ణము ఇంకో రకంగా కూడా చేస్తారు. కొబ్బరి, చక్కెర, రవ్వ కలిపి చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకో రోజు చూపిస్తాను, ఇంకెప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. త్వరగా వేగిపోతాయండి, చాలా స్పీడ్గా వేగిపోతాయి. ఈ కజ్జికాయలు అయితే తింటుంటే ఒకటి తిన్నాక ఇంకోటి తినాలనిపిస్తుంది. చేయడమే కొంచెం ప్రాసెస్, కానీ తినడం చాలా తొందరగా తినేస్తాం, తొందరగా అయిపించేస్తాము. మన ఎప్పటి నుంచో వస్తున్న పిండి వంటల్లో ఇది ఒక పిండి వంటకం అన్నమాట. మేమైతే సంక్రాంతికి ఈ విధంగా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకున్నాము. మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకున్నారా? ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్. ఇప్పుడు అక్కడ పెంచి చూపిస్తాను. చూసారా, అలా ముట్టుకుంటే విరిగిపోతున్నాయి. అలా మనకు అసలు సాగుతున్నట్టు మందంగా అలా లేకుండా ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. పల్చగా రుద్దుకుంటే ఇలా ఉంటుంది. అన్నీ కూడా ఇలానే వచ్చాయి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో కానీ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలానే వస్తాయి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు.